ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. స్పీడ్ తగ్గించిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇక జోరు పెంచేస్తానంటున్నాడు. వచ్చే ఏడు నాదే అంటూ తెగ హడావిడి చేసేస్తున్నాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 బడా ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టేస్తున్నాడు. మరి ఇందుకే 2026 పై గ్రాండ్ అటాక్ చేస్తానంటున్న ఆ బడా నిర్మాత ఎవరే ఉంటారు? శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సిల్వర్ స్క్రీన్ పై ఈ పేరు పడిందంటే చాలు బొమ్మ సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయేవాళ్లంతా. అది దిల్ రాజుకున్న క్రెడిబిలిటీ. కానీ ట్రెండ్ మారిందా లేక పబ్లిక్ పల్స్ పట్టుకోలేకపోతున్నాడా తెలీదు కానీ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లకి కేర్ ఆఫ్ అయ్యాడి స్టార్ ప్రొడ్యూసర్. ఇక అదే టైంలో మైత్రి, సితారా అంటూ బడా బ్యానర్ సాలిడ్ కంటెంట్ డెలివరీ చేయడంతో ప్రొడ్యూసర్ గా రాజుగారికున్న చరిష్మా అంతా చల్లబడ్డ పరిస్థితి. గత ఏడాది పొంగల్ బరిలో దిగిన గేమ్ చేంజర్ అయితే ఏకంగా దివాళా తీస్తాడా అన్న టాక్ కూడా వినపడింది. సంక్రాంతికొస్తున్నాంతో వెంకీ మామ వెనుకుండకపోతే అదే అయ్యేదేమో కాబోలు. అయితే అదంతా గతమంటూ వచ్చే ఏడు ఏకంగా 6 బడా ప్రాజెక్టులని లైనప్ చేయబోతున్నట్ట. అందులో ఇప్పటికే విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ గా సెట్స్ పైకి పరుగులు పెడుతున్నాడు కూడా. అయితే డైలమాకి డెఫినేషన్ చెబుతోన్న ఎల్లమ్మని కూడా ఇక నుండి స్పీడ్ చేస్తాననడమే ఇక్కడ విశేషం. మరి డిసెంబర్లో అప్డేట్ ఇస్తానంటూ ఊరిస్తోన్న రాజుగారు హీరో హీరోయిన్లుగా ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇక అక్షయ్ కుమార్ హీరోగా అనీస్ బాజ్మీ డైరెక్షన్ లో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ దాదాపు ఫిక్స్ అయిపోయింది. మరోవైపు ముంబైలో కాపు కాసిన వంశీ పైడిపల్లి ఎట్టకేలకి దిల్ రాజు బ్యానర్ లోనే సల్మాన్ ఖాన్ ని లాక్ చేశాడని తెలుస్తోంది. ఇక వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ మరో మూవీ చేస్తాను అనంటూ దిల్ రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాట. అంటే ఎలా లేదన్నా హాఫ్ డజన్ రిలీజులలో దిల్ రాజు గారు వచ్చే ఏడు పాగా వేసినట్టే కనిపిస్తున్నారు. అయితే ఇలా బడా సినిమాలనే శంకర్ కి అడ్డంగా చిక్కిపోయారు. ఇకనైనా పెద్ద సినిమాల్లో జోరు తగ్గిస్తే బాగుంటుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. చూడాలి. గతమెంతో ఘనం అన్నట్టుగా ఉన్న రాజుగారు మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడు చూస్తారు? For more videos like this, subscribe Big TV channel.